హే హాయ్ గైస్. సో మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే మనకి సిఎస్ఎస్ అనేది ఉంది కదా. ఈ సిఎస్ఎస్ అనేది దేనికి యూజ్ చేస్తాం? మనం ఏదైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటికి మనం స్టైల్స్ ప్రొవైడ్ చేయడానికి సిఎస్ఎస్ యూజ్ చేస్తామని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఈ సిఎస్ఎస్ స్టైల్స్ ప్రొవైడ్ చేయడానికి మనకు కొన్ని వేస్ ఉన్నాయన్నమాట. సో వాటిని మనం ఏమంటామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటాం. సో ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేసి మనం ఏవైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కు స్టైల్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ, దాంట్లోకి ఈ స్టైల్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎన్ని టైప్స్ ఉంటాయి సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే? మనం చూసుకుంటే సో క్లాస్ సెలెక్టర్స్ అని ఉంటాయి, ఐడి సెలెక్టర్స్ అని ఉంటాయి, ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ అని ఉంటాయి, అండ్ యూనివర్సల్ సెలెక్టర్స్ అని ఉంటాయి, కాంపౌండ్ సెలెక్టర్స్ అంటూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూసే ఈ క్లాస్ ఐడి ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ ఏంటంటే సింపుల్ సెలెక్టర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక సిఎస్ఎస్ ఫైల్లో ఈ క్లాస్ సెలెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం, అండ్ ఐడి సెలెక్టర్ని ఎలా యాక్సెస్ చేస్తాం, టైప్ సెలెక్టర్స్ని ఎలా, ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం అనే దాని గురించి మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్లాస్ సెలెక్టర్స్ గురించి నేర్చుకుందాం. సో క్లాస్ సెలెక్టర్స్ ఏంటి అంటే మనం ఏదైనా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి మనము స్టైల్స్ ప్రొవైడ్ చేయడానికి వన్ ఆఫ్ ది వే ఈజ్ క్లాస్ సెలెక్టర్ కదా. సో ఈ క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి మనం ప్రొవైడ్ చేస్తాం, క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం అని చేస్తాం. సో వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్స్ అంటే మనం ఒక క్లాస్ సెలెక్టర్స్ తోటి ఒక రూల్స్ రాసినామంటే, ఒక స్టైల్స్ రాసినామంటే, సో ఇది సేమ్ క్లాస్ను మనం మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక h1 అని చెప్పేసి ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా. సో హెడ్డింగ్ అని చెప్పేసి రాస్తున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీనికి క్లాస్ నేమ్ వచ్చేసి ఏం చేస్తున్నా, క్లాస్ నేమ్ వచ్చేసి హెడ్డింగ్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ని యూజ్ చేసి దీనికి స్టైల్స్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఈ క్లాస్ నేమ్స్ని మనం ఇక్కడ రాస్తాం. సో ఈ క్లాస్ నేమ్స్ని యూజ్ చేసి మనం సిఎస్ఎస్ ఫైల్స్లో స్టైల్స్ అనేటివి రాస్తాం. సో క్లాస్ సెలెక్టర్స్ని మనం సిఎస్ఎస్లో యూజ్ చేయాలి అంటే సో ప్రీవియస్గా మనం చూసినాం కదా. సో డాట్ అని చెప్పేసి ఏదైతే మనం క్లాస్ నేమ్ ఇచ్చినామో సో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో మనం ప్రీవియస్గా స్టైల్స్ ప్రొవైడ్ చేసిన అన్నీ కూడా క్లాస్ సెలెక్టర్సే కాబట్టి ఇది మనకు తెలుసు. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నా, కొంచెం ఫాంట్ సైజ్ అని చెప్పేసి ఇస్తున్నా. ఫాంట్ సైజు సో బొట్టో అని చెప్పేసి ఇస్తున్నా. మనకు డిఫరెంట్ ఫాంట్ సైజ్ ఉంటాయి. సో జస్ట్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి అనమాట. ఫాంట్ సైజు ఫాంట్స్ ఫర్ ఫాంట్ ఫర్ దీనికి మై సిఎస్ఎస్ ఫైల్స్ అని చెప్తే సో ఫాంట్ ఫైల్ అంటే 2 అండ్ ద ఫాంట్ సైజ్ అంటే దాన్ని ఈ సైజు టెక్స్ట్ యొక్క సైజు బిగ్గర్గా కనిపించాలా, లోవర్గా కనిపించాలా, తక్కువ కనిపించాలా అని చెప్పేసి యూజ్ చేయడానికి మనం ఫాంట్ సైజ్ని యూజ్ చేస్తాం. సో ఫాంట్ సైజ్ అని చెప్పేసి యూజ్ చేస్తే ఇది పిక్సెల్స్లో యూజ్ చేస్తాం. 24 పిక్సెల్స్ అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ ఇంకేముంటాయి మనకు, కలర్ అని చెప్పేసి ఉంది. సో కలర్ అని చెప్పేసి ఇద్దాం. సో బ్లూ అని చెప్పేసి ఇద్దాం. బ్లూ అని చెప్పేసి ఇద్దాం. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుందో ఒకసారి మనం ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ని రన్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ బ్లూ లైన్ మీద క్లిక్ చేసి దీని రిజల్ట్స్ అనేవి చూస్తున్నా. ఓకే. సో మనం ఇక్కడ చూసుకుంటే దీనికి హెడ్డింగ్ అనేది కొంచెం హెడ్డింగ్ అనే టెక్స్ట్ వచ్చింది, దానికి బ్లూ కలర్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ ఫాంట్ స్టైల్ కూడా రోబోటో అనేది యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉందో ఇందులో నేను ఏంటంటే ఇంకో పారాగ్రాఫ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ అనే ట్యాగ్ని యూజ్ చేసి దీనికి పారాగ్రాఫ్
అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇస్తున్నాం, పారాగ్రాఫ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, మనం సిఎస్ఎస్ అంటే క్లాస్ సెలెక్టర్స్ ఏం చేసినాం, మనం మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కూడా మనం ఈ క్లాస్ సెలెక్టర్స్ ఇవ్వచ్చు అన్నాం కదా. సో ఎలా అంటే, ఇప్పుడు ఎడిటింగ్కి ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చిన్నో, సో అదే క్లాస్ నేమ్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ కూడా ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే రిజల్ట్స్, సో సేమ్ హెడ్డింగ్ ఎలా ఉందో పారాగ్రాఫ్ కూడా స్టైల్స్ అలాగే అప్లై అయిపోయినాయి. సో ఇదన్నమాట మన క్లాస్ సెలెక్టర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం సో ఒక్కసారి మనం క్లాస్ నేమ్ క్రియేట్ చేసి దానికి స్టైల్స్ రాసినామంటే దాన్ని మనం కావలసినన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏముంది, సో ఐడి సెలెక్టర్ కదా. సో ఈ ఐడి సెలెక్టర్, సో ఐడి సెలెక్టర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి ఇప్పుడు సేమ్ క్లాస్ సెలెక్టర్ లాగానే ఐడి సెలెక్టర్ ప్రొవైడ్ అంటే స్టైల్స్ ప్రొవైడ్ చేయడానికి కానీ, లేదా ఏదైనా స్క్రిప్ట్ అంటే ఏమైనా ఉంటాయి కదా, స్క్రిప్ట్ అంటే మనం సో జావా స్క్రిప్ట్లో యూజ్ చేసి ఈ కొంచెం స్క్రిప్ట్ రాయడానికి కానీ వాటి కోసం ఇది ఉపయోగపడుతుంది ఐడి సెలెక్టర్స్. సో ఐడి సెలెక్టర్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం క్లాస్ క్లాస్ సెలెక్టర్స్ యూజ్ చేసి మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కు స్టైల్స్ అప్లై చేస్తున్నాం కదా. బట్ మనం క్లాస్ సెలెక్టర్స్ ఐడి సెలెక్టర్స్ యూజ్ చేసినాం అనుకో, ఓన్లీ ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది సో ఓన్లీ వన్ ఐడి యాట్రిబ్యూట్ మాత్రం కలిగి ఉంటుంది. అంటే సో యూనిక్గా ఉండాలి ఐడీస్ అనేది. ఇప్పుడు క్లాస్ నేమ్ అనేవి దీనికి సేమ్ ఉన్నాయి కదా. సో ఇవి క్లాస్లో ఇవి యాక్సెస్ చేస్తాయి, అంటే యాక్సెసిబుల్ ఉంటాయి. కానీ అదే ఐడి యాట్రిబ్యూట్ యూజ్ చేసినాం అనుకో, సో ఐడి అని యూజ్ చేస్తే సో దీనికి మనకి సేమ్ నేమ్ అనేది ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి అని చెప్పేసి ఇస్తాం. సో దీనికి ఇక్కడ హెడ్డింగ్ అని ఇచ్చినాం కదా, ఇక్కడ దీనికి హెడ్డింగ్ అని ఉండదు. సో ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మస్ట్ హ్యావ్ ది యూనిక్ ఐడి నేమ్ కదా. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తాను, దీనికి హెడ్డింగ్ అని ఇస్తే దీనికి హెడ్డింగ్ 1 అని ఇవ్వాలి. సో హెడ్డింగ్ 1 అట్లా యూనిక్ నేమ్, అంటే ఇప్పుడు అది వేరు ఇది వేరు కదా, దాని నేమ్ వేరు దీని నేమ్ వేరు కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒకసారి మనం ఈ ఐడి సెలెక్టర్స్ని ఎట్లా రాయాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. సో మన సిఎస్ఎస్ ఫైల్స్లో మనం ఐడి సెలెక్టర్స్ని రాయాలి అంటే, సో హ్యాష్ అని చెప్పి సింబల్ యూజ్ చేసి దాని యొక్క ఐడి నేమ్ ఇచ్చినాం కదా, ఐడికి ఏదైతే నేమ్ ఇచ్చినామో ఆ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి అనమాట. ఓకే, ఒకసారి దీని స్టైల్స్ ఎలా అప్లై అవుతాయో ఒకసారి మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే, సో హెడ్డింగ్ అనేది స్టైల్స్ అప్లై అయిపోయినాయి, కానీ పారాగ్రాఫ్ అనేది స్టైల్స్ అప్లై అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, ఇక్కడ మనం చూసుకుంటే హెచ్టిఎంఎల్లో, సో మనం ఇక్కడ ఏం చేసినాం, H1కి హెడ్డింగ్ అని చెప్పేసి ఇచ్చినాం, కానీ పారాగ్రాఫ్కి ఐడి ఈక్వల్స్ టు హెడ్డింగ్ 1 అని ఇచ్చింది కదా. సో ఐడి అనేది మస్ట్ డిఫరెంట్ ఉండాలి. ఒకవేళ దీనికి సేమ్ నేమ్ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో సేమ్ నేమ్ ఇస్తే ఏమవుతుంది, సో ఇక్కడ అనేది టెక్స్ట్ అనేది అప్లై అయింది కదా, స్టైల్స్ అనేవి అప్లై అయినాయి టెక్స్ట్కి. బట్ ఇది ఓకే, ఇక్కడ మనం స్టైల్స్ అనేవి అప్లై చేసినాం కాబట్టి ఓకే. కానీ ఇన్ ది ఫ్యూచర్లో మనం ఏంటి అంటే, ఇలాంటి ఐడీస్ని యూజ్ చేసుకొని వీటిని మనం జావా స్క్రిప్ట్లో బేస్ చేసుకొని వాటికి యాక్షన్స్ అనేవి ఇస్తాం, అంటే డైనమిక్ అనేది చేస్తాం. సో డైనమిక్ చేసేటప్పుడు ఏంది, ఇట్లా సేమ్ ఐడి నేమ్స్ యూజ్ చేసినాం అనుకో, ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి మాత్రమే హెడ్డింగ్ అనే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి మాత్రమే పర్టికులర్గా ఏదైనా డైనమిక్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు దానికి సపరేట్ నేమ్ ఉండాలి కదా. సో ఇప్పుడు దీనికి సేమ్ నేమ్ ఉంటే ఏమవుతుంది, సో మనం రాయాల్సినది స్టైల్స్ హెడ్డింగ్ రాసినాం, కానీ అది దేనికి పారాగ్రాఫ్ కూడా అప్లై అవుతుంది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు కదా, ఓన్లీ ఒకదానికి మాత్రమే రాయాలి కాబట్టి. సో అందులో యూజ్ చేసుకోవడం కోసం మనం ఐడి క్లాస్ సెలెక్టర్స్ని, సో ఐడీస్ని హెచ్టిఎంఎల్ ఐడి అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ ఉంది. సో ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ అంటే ఏంటి,
సో మనకి ఇక్కడ ట్యాగ్ నేమ్ అంటే ఏంటి ఇక్కడ, సో ఇక్కడ div అనేది ఒక ట్యాగ్, ట్యాగ్ నేమ్, h1 అనేది ఒక ట్యాగ్ నేమ్, p అనేది ఒక ట్యాగ్ నేమ్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఎలాంటి ఐడి ఇవ్వట్లేదు పారాగ్రాఫ్కి. ఓకే, ఎలాంటి ఐడి ఇవ్వట్లేదు. దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను సిఎస్ఎస్లోకి పోయి మనం ఏం చేద్దాం, జస్ట్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ అంటే దాని ట్యాగ్ నేమ్ ఏమనుంది, పి అనుంది. సో జస్ట్ పి అని చెప్పేసి దానికి స్టైల్స్ అప్లై చేస్తే అయిపోతుంది. సో దీని స్టైల్ ఏం చేద్దాం అంటే జస్ట్ కలర్ అని చెప్పేసి సో గ్రీన్ అని చెప్పేసి ఇద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని స్టైల్స్ అనేవి అప్లై అయితే అప్లై అవ్వాలని చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ అనేది వచ్చింది అనమాట. ఓకే, చూడండి గ్రీన్ కలర్ అనేది వచ్చింది. సో ఇది ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అంటే. సో ఇప్పుడు ఇలా మనం డిఫరెంట్ క్లాస్ సెలెక్టర్స్ని యూజ్ చేసుకొని మనం క్లాస్ సెలెక్టర్ లేదా సిఎస్ఎస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్, ఇలా డిఫరెంట్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేసుకొని మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది మనం స్టైల్స్ ప్రొవైడ్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఈ స్టైల్స్ ఏవైతే మనం స్టైల్స్ అప్లై చేస్తున్నామో ఈ స్టైల్స్ అనేటివి ఈ హెచ్టిఎంఎల్కు ఎలిమెంట్కు అప్లై కావాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని సిఎస్ఎస్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రూల్స్ పాటిస్తేనే ఆ రూల్స్ ప్రకారం ఈ సిఎస్ఎస్ స్టైల్స్ అనేటివి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అవుతాయి అనమాట. అందులో మనం ఫస్ట్ చూసుకుంటే ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి, అండ్ స్పెసిఫిసిటీ అనేది ఇంకోటి, క్యాస్కేడ్ అనేది ఇంకోటి. ఓకే, సో ఇందులో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి వస్తే ఇక్కడ ఏం చేసినాం మనం, div అని చెప్పేసి ఒక కంటైనర్ రాసినాం కదా. సో ఈ div అంటే ఏంటిది, సో ఇది కంటైనర్ అండ్ ఇది h1 పారాగ్రాఫ్ ట్యాగ్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ ఉన్నాయి, కంటైనర్ లోపల ఉన్నాయి కదా. అప్పుడు ఈ డెవ్ని ఏమంటామంటే దీనిని పేరెంట్ ట్యాగ్ అంటాం. ఈ హెచ్ఎన్ అండ్ పి ఎక్కడ ఉన్నాయి, డివ్ లోపల ఉన్నాయి కదా. సో డివ్ లోపల ఉన్నాయి కాబట్టి వీటిని సో చిల్డ్రన్స్ ట్యాగ్స్ అంటాం. సో ఇప్పుడు మనమే ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఈ పేరెంట్ ట్యాగ్స్కి, అంటే ఈ పేరెంట్ ట్యాగ్కి ఏదైతే స్టైల్స్ అప్లై చేస్తామో అవి కొన్ని స్టైల్స్ అనేటివి వాటి చైల్డ్స్ కూడా ఇన్హెరిటెడ్ అవుతాయి అనమాట. ఆ చైల్డ్స్ కూడా వస్తాయి అనమాట. దాన్ని మనం సో ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఈ స్టైల్స్ ఎట్లా అప్లై అవుతాయి ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ మన ఇప్పుడు ఇక్కడ సో దీని సిఎస్ఎస్లోకి వెళ్ళి ఏదైతే మనకు కంటైనర్ ఎలిమెంట్ ఉందో సో దీనికి నేను ఏం చేస్తున్నా అంటే సో ఎలాంటి ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు వీటికి, ఐడికి అండ్ క్లాస్కి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో కలర్ అని చెప్పేసి రెడ్ అని ఇస్తున్నాను. ఓకే, క్లియర్గా చూడండి. సో కలర్ అని చెప్పి రెడ్ అని చెప్పి ఇస్తున్నా. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్డింగ్కు రెడ్ అప్లై అయిపోయింది, పారాగ్రాఫ్కు రెడ్ కలర్ అప్లై అయింది. సో ఎందుకు అయింది ఇది అంటే సో హెచ్టిఎంఎల్కి వెళ్తే మనం ఏమని చేసినాం, సో పేరెంట్కి అప్లై అయిన స్టైల్స్ అనేటివి చైల్డ్స్ కూడా అప్లై అవుతాయి. సో వాటిని మనం ఇన్హెరిటెన్స్ అంటాం అనుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ div అనేది పేరెంట్, మనం రాసిన స్టైల్స్ అనేటివి ఎక్కడ ఉన్నాయి, ఈ పేరెంట్లోనే ఉన్నాయి. మెయిన్ కంటైనర్ క్లాస్ నేమ్, సో దీని క్లాస్ నేమ్ వచ్చేసి మెయిన్ కంటైనర్ కదా కదా. సో దీనికి రాసిన స్టైల్స్ దీనికి అప్లై అయిపోయినాయి, అంటే పేరెంట్స్ చైల్డ్ దాని నుంచి ఇన్హెరిట్ అయినాయి అనమాట. ఓకే, సో ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఏంటి అంటే టూ వేస్ ఉంటాయి. ఒకటి ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అండ్ నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే సో ఒకసారి చూసుకుంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటే ఏమిటి అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఏవైతే ప్రాపర్టీస్ని అంటే స్టెప్స్ని మనం అప్లై అవుతాయో అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి అప్లై అవుతాయో వాటిని ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్, ఇలాంటి వాటిని మనం ఏమంటాం ఇన్హెరిటెడ్ అంటాం. కానీ కొన్ని స్టైల్స్ అనేటివి ఇన్హెరిట్ కావు అనమాట, అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి ఇన్హెరిట్ కావు. సో అట్లా చూసుకుంటే
హైట్ అని చెప్పి విడ్త్ అని చెప్పి అని ప్యాడ్జింగ్ ప్యాడింగ్ అని చెప్పేసి అలాగే సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అవి అనేవి దేనికి దానికి సపరేట్ ఉంటాయి. ఇవి అనేవి నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్. ఇన్హెరిటెడ్ చైల్డ్ పేరెంట్ నుంచి చైల్డ్కి ఇన్హెరిటెడ్ కావాలన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇది ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ మనకున్నది ఏంటిది? స్పెసిఫిసిటీ. ఓకే, ఈ స్పెసిఫిసిటీ అంటే ఏంటిది అంటే ఒక్క నిమిషం. స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ నేనేం రాసిన ఫస్ట్ మనం ఏం రాసినాం, ఇక్కడ దీనికి ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇద్దాం ఫస్ట్. సో క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇద్దాం. సో ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్కు ఏం చేద్దామంటే ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. సో మెయిన్ హెడ్డింగ్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. మెయిన్ హెడ్డింగ్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ అండ్ ఏ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఐడికి ఏం చేద్దాం, క్లాస్ నేమ్ ఐడి అని చెప్పేసి హెడ్డింగ్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో మనం దీన్ని సిఎస్ఎస్లోకి వెళ్ళి సేవ్ చేసి మెయిన్ హెడ్డింగ్ దీన్ని కాపీ చేద్దాం. మెయిన్ హెడ్డింగ్ దీన్ని కాపీ చేసేసి ఒక సిఎస్ఎస్ ఫైల్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెలెక్టర్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఇవి స్టైల్స్ అనేవి రిమూవ్ చేద్దాం. ఇప్పుడు చూసుకుంటే మనం మెయిన్ హెడ్డింగ్లో ఫస్ట్ కలర్ అనే ప్రాపర్టీకి కలర్ అని చెప్పేసి బ్లూ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్కి మనకు బ్లూ కలర్ అనేది అప్లై అవ్వాలి. సో ఇక్కడ హెడ్డింగ్కి బ్లూ కలర్ అప్లై అయ్యింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమని ఇస్తున్నా అంటే హెడ్డింగ్ అని ఉంది కదా, దీనికి నేను గ్రీన్ కలర్ అని ఇస్తున్నాం. కలర్ అని చెప్పేసి గ్రీన్ కలర్ అని చెప్పేసి ఇస్తున్నాం. గ్రీన్ కలర్ అని చెప్పేసి ఇస్తే నాకేం కలర్ అప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏమైంది, గ్రీన్ కలర్ అనేది అప్లై అయింది కదా. సో ఎందుకు గ్రీన్ కలర్ అప్లై అయ్యింది అంటే, సో కంపేర్ టు అంటే ఈ స్పెసిఫిసిటీ అంటే క్లాస్ సెలెక్టర్ కంటే ఐడి సెలెక్టర్కి స్పెసిఫిసిటీ అనేది ఎక్కువ అనమాట. సో మనం క్లాస్ సెలెక్టర్స్ని ఐడి సెలెక్టర్స్ని యూజ్ చేసినాము అనుకో, సో ఏదైతే ఐడి సెలెక్టర్స్ యూజ్ చేసి రాసినామో ఆ స్టైల్స్ అనేటివి మాత్రం మనకి HTML ఎలిమెంట్కి అప్లై అవుతాయి. సో ఒకవేళ మనం ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసినాం అనుకో, సో ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఐడి సెలెక్టర్ స్టైల్సే అప్లై అవుతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు చూసుకుంటే దీని స్పెసిఫిసిటీ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్ నేమ్ ఉందనుకో, ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ అంటే ఏంటి, ఈ ట్యాగ్ నేమ్స్ని యూజ్ చేసి రాస్తాం. సో దానికంటే స్పెసిఫిసిటీ ఎక్కువ దేనికి ఉంటుంది, క్లాస్ సెలెక్టర్స్ ఉంటుంది. సో క్లాస్ సెలెక్టర్ కంటే ఎక్కువ ఐడి సెలెక్టర్కి ఉంటుంది. సో ఐడి సెలెక్టర్ కంటే ఎక్కువ దేనికి ఉంటుంది అంటే ఇన్లైన్ స్టైల్స్కి ఉంటుంది. సో ఇన్లైన్ స్టైల్స్ అంటే ఏమిటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది ట్యాగ్ ఉంది, ఈ ట్యాగ్ నేమ్ ఉంది కదా, దీంట్లోనే స్టైల్ అని చెప్పేసి సో కలర్ అని చెప్పి బ్లూ అనిస్తే బ్లూ వద్దు సమ్ ఆరెంజ్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఆరెంజ్ అని చెప్పిస్తున్నాం. సో ఇప్పుడు దీనికి ఏం స్టైల్ అప్లై అవుతాయి, సో ఆరెంజ్ అనే స్టైల్ అనేది అప్లై అయింది కదా. సో ఇలా మనం ఇన్లైన్ స్టైల్స్ అనేటివి కూడా ఇవ్వచ్చు. సో ఈ స్పెసిఫిసిటీ చూసుకుంటే మనకు ఫస్ట్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్కి తక్కువ ఉంటుంది, క్లాస్ సెలెక్టర్స్కి తర్వాత ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ తర్వాతకి క్లాస్ సెలెక్టర్స్కి ఉంటుంది, క్లాస్ సెలెక్టర్ తర్వాతకి ఐడి సెలెక్టర్స్కి ఉంటుంది, సో ఐడి సెలెక్టర్స్ తర్వాతకి ఇన్లైన్ స్టైల్స్కి ఉంటుంది అన్నమాట. అంటే మనకు మోర్ స్పెసిఫిసిటీ అంటే ఎక్కువ స్పెసిఫిసిటీ ఇన్లైన్ స్టైల్స్కి ఉంటుంది, దాని తర్వాతకి
ఐడి సెలెక్టర్స్కి, దాని తర్వాతకి మోర్ స్పెసిఫిసిటీ క్లాస్ సెలెక్టర్స్కి, దాని తర్వాతకి మోర్ స్పెసిఫిసిటీ ఈ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్కి ఉంటుంది అనమాట. బట్ మనం ఏంటి అంటే హెచ్టిఎంఎల్లో మనం ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేటివి మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఓకే, so that's it guys. So this is the selectors and types of selectors, and మళ్ళీ ఈ సెలెక్టర్స్ని మనం ఎలా యూజ్ చేస్తాం సిఎస్ఎస్ ఫైల్స్లో, దాంట్లో యూజ్ చేసుకొని స్టైల్స్ ఎలా అప్లై చేస్తాం. సో అలాగే ఏ ఏ ఏ ఐడి ఏ సెలెక్టర్స్కి ఎంత స్పెసిఫిసిటీ ఉంది అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ.